ప్రభునందు ప్రేరణ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలపు శుభావందనలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? దేవుని యొక్క మహత్కరమైన కృపను బట్టి, ప్రేమను బట్టి లోకంలో ఎందరో ఇద్దరిని చూడలేకపోయినప్పటికీ అల్పులంగా అయోగ్యులంగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి మరొక నూతన జీవితాన్ని, నూతన ఆయుష్ను మనకు దయచేసిన విధానాన్ని బట్టి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుని స్వరాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ మా ప్రియ పరలోకపు దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వాధికారి, నిత్యం వేల కోట్ల దూతలచే స్తుతింపబడుచు, కొనియాడబడుచు, కీర్తించబడుతున్న దేవా, అల్పులంగా అయోగ్యులంగా ఉన్న మా స్తుతులను మరింత ఎక్కువ కోరుకుంటున్న దేవా, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయాన్ని ప్రభువా మీరు మా జీవితం అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన ఉదయకాల సమయంలో ప్రభువా మీ వాక్యంను ధ్యానం చేయడానికి ప్రభువా, మీ స్వరాన్ని వినడానికి ప్రభువా మేము ఆశ కలిగి ఉండగా ప్రభువా, మీ జీవం కలిగిన లేఖనాలతో ప్రభువా మీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడండి. ఈ సమయంనైనా మీ నామానికి మహిమకరంగా, మీ బిడ్డలైన వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రపంచవ్యాప్తంగానైనా ఈ వాక్యం ఎందరైతే వింటున్నారు ప్రభు వారందరూ హృదయాలు కదిలించబడేలాగా, మీ కార్యం జరిగించేలాగా ప్రభువా మీ కృప చూపించమని మా ప్రభువును, మా రక్షకుని నేను యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆశపడుచున్నారు. మనం గడిచిన 2 దినాలుగా వాక్య భాగంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రైస్తవులకు ఉన్న 3 ప్రధానమైన శత్రువులు ఉన్నారు. క్రైస్తవులకు కాదండి, యావత్ మానవానికి 3 ప్రధాన శత్రువులు ఉన్నారు. మొట్టమొదటి శత్రువు శరీరం అని గడిచిన 2 దినాలు మన వాక్య భాగంలో ధ్యానం చేసుకుని ఉన్నాం. అయితే రెండవ శత్రువుని గురించి మనం ఈ దినం ధ్యానం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవలసిందిగా కోరుచున్నాను. 17-14 వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాటలు గమనించినట్లయితే, క్రైస్తవులకు ఉండిన రెండవ శత్రువు ఎవరంటే, క్రైస్తవులకున్న ప్రధాన శత్రువుల్లో మొదటి శత్రువు శరీరంగా మనం ధ్యానించి ఉన్నాం. రెండవ శత్రువు లోకమండి. ఈ లోకమే దేవుని నుండి నీకు ఉన్న సావాసాన్ని, సంబంధాన్ని దూరం చేస్తూ ఉంది. వాక్యం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని, సర్వాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నారు. సర్వం ఆయన లేకుండా, ఆయన మూలంగా, మొత్తం ఆయన మూలంగా, ఆయన లేకుండా ఏది కూడా సృజించబడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా ఏమీ కలగలేదండి. ఎందుకంటే సమస్తమును సృజించిన దేవుడు ఆయనే, ఈ లోకమును సృజించిన దేవుడు ఆయనే. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నేను లోక సంబంధిని కాను, నేను లోక సంబంధిని కానట్లు వారిని కూడా లోక సంబంధులు కాను. ఎవరండి? దేవుని పిల్లలైన వారు, దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవించేవారు. క్రైస్తవులమైన మనము ఈ లోక సంబంధికులం కాము. జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని చర్చెస్లో, సంఘాల్లో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు, మీకు కూడా అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆలోచన కలిగి ఉండి కొంతమందిని ఆహ్వానిస్తున్న వారై ఉన్నారు. వాక్యమును గమనించినట్టు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు భూ సంబంధమైనవి. కానీ క్రైస్తవులుగా మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవులనే పర సంబంధమైనవి. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నదండి. మనం ఏ లోక సంబంధికులం కాదు. ఏ లోక సంబంధించిన ఆలోచనలు, ఏ లోక సంబంధించిన తలంపులు మన నుంచి మనం దూరం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. వాక్యం గమనించండి, చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. గమనించండి, నేను లోక సంబంధిని కానట్లు, యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. లోకం ఇప్పుడు ప్రస్తుతం మన లోకాన్ని గమనించినట్లయితే అపవాది హ్యాండ్ ఓవర్లో ఉంది. అపవాది నాయకుడిగా లోకానికి అధిపతిగా ఉన్నాడు.
అపవాది ఏలుబడిలో ఉంది. ప్రస్తుతమైన క్రైస్తవులు కూడా ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తున్న వారే ఉన్నారు. లోకపు ఆలోచనలు ఎలా ఉంటాయి, లోకపు తలంపులు ఎలా ఉంటాయి, ఈ లోకంలో వచ్చే గుణగణాలు ఏ విధంగా ఉంటాయి. మన వాక్య భాగంలో గమనించినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాక్యతను బట్టి నేను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందు. వాక్యమును గమనించినట్లు ఈ లోక మర్యాదను, ఏ లోక సంప్రదాయాలను, ఏ లోక ఆచారాలను వీరంటే క్రైస్తవులు విరుద్ధంగా ఉంటారండి. క్రైస్తవులు వ్యతిరేకంగా ఉండాలి. వాటిని అనుసరించి జీవిస్తాను నేటి సమాజంలో క్రైస్తవులు. ఇది ఎంతో విచారకరంగా ఉంది. అలాంటి జాబితాలో నువ్వు కూడా ఉన్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాక్యమును గమనించినట్లయితే ఈ లోకంలో కలిగించే సంప్రదాయాలు, ఆచారాలు, వాటన్నిటికీ క్రైస్తవుడు వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకంటే క్రైస్తవుడు దేవుని బట్టి జీవిస్తాడు, దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తాడు, దేవుని వాక్యం మీద ఆధారపడి జీవిస్తాడు. దేవుని వాక్యం ఏం బోధిస్తుందో దాన్ని బట్టి ఆ వాక్యం ప్రకారం నడవడానికి ప్రయత్నాలు చేస్తాడు, కానీ లోకము దాని ఆలోచన ప్రకారం కాదు. వాక్యమును గమనించండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోకంలో ఎన్నెన్నో చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మన లోకంలో గమనించినట్లయితే చాలామంది యవనస్తులు ఉన్నవారు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు వారి వైపు మళ్లించబడాలని ఈ లోక సెలబ్రిటీల వైపు, లేకపోతే హీరోల వైపు, యాక్ట్రెస్ వైపు, వారి వైపు మళ్లించబోతూ ఉంది ఆలోచనలు అంతా కూడా. రేపు రోజు వాళ్ళు చనిపోయినప్పుడు డేరు నరకానికి వెళ్తారు. ఎంత గొప్పగా జీవించినప్పటికీ మానవుడు లోకమంతను సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం వానికి ప్రయోజనం ఏముంటుంది? ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలడు? అతను సంపాదన ఇవ్వగలడా? లేకపోతే నేను లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, ఎంత గొప్ప సెలబ్రిటీగా ఉన్నాను, నా కోసం పరలోకం మీద సింహాసనం ఉంటుందని ఏమైనా తలంచగలడా? లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యమును మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ధనవంతుడంట పరలోకంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది భజన దూరటం సులభం అనే వాక్యం తెలియజేస్తాం. ఈ ధనవంతులు అందరూ లేకపోతే ఏ లోకాన్ని సెలబ్రిటీస్ని, హీరోల్ని, లేకపోతే స్పోర్ట్స్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిని, లేకపోతే మంచి బిజినెస్ మ్యాన్స్ని వీళ్ళని ఫాలో చేయండి, లేకపోతే టీవీలో చూపించేది కూడా ఏం చూపిస్తుంది? గతించిపోయేది పాపానే చూపిస్తుంది, కానీ మంచిని చూపిస్తుందా? వాటిని అనుసరించి జీవించడం కాదు క్రైస్తవులు. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి. ఏది ఉత్తమమో, ఏది సరైనదో ఎలా తెలుసుకుంటావు? నువ్వు వాక్యం ద్వారా తెలుసుకుంటావు. నువ్వు అనుదినం దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా, అనుదినం ప్రార్థన చేయడం ద్వారా, అనుదినం దేవుని వాక్యం మీద ఆధారపడుతూ దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, దేవుడు నేరుగా నాతో మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు ఆలోచించినప్పుడు ఆ వాక్యం మీద విశ్వాసం ఇచ్చి నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు స్వయంగా నీతో మాట్లాడని ఆశపడుచున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రవక్తల దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు భవిష్యత్తులో కూడా దేవుడు మనతో మాట్లాడని ఆశపడుచున్నారు. ఆకాశం భూమి గతించిపోతుందండి. మనం ఆకాశం భూమి గతించిపోను, నా మాటలు ఎప్పుడు అంటే జీవం కలిగిన దేవుని మాటలు ఎప్పుడు గతించిపోవు. ఈ లోకంలోని ఆచారాల సంప్రదాయాలు అన్నీ కూడా ఒకనాడు గతించిపోతాయి. వీటిని అనుసరించి జీవించేవారు ఒకనాడు గతించిపోతారు. కానీ ఉత్తమమైనది ఏదో, ఉత్తమమైనది నీ కొరకు నా కొరకు దేవుడి దాచించిన ప్రణాళిక ఏందో దాని ప్రకారం నువ్వు జీవించగలగాలి. అదే క్రైస్తవ జీవితం, క్రీస్తుని పోలిన జీవితం. వాక్యం గమనించండి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును, ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద దాన్ని తెలుసుకోవాలి. పరిపూర్ణ క్రైస్తవులుగా మనం ఉండాలండి. సగం లోకం వైపు, సగం దేవుని వైపు ఉంటే అది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుని సేవింపలేడు. ఒకవైపు నేను లోకానుసారంగా వెళ్తాను, లేకపోతే నాకు నచ్చిన సెలబ్రిటీల ప్రకారం జీవిస్తాను, సినిమా పాటలు పాడుకుంటాను, చిందులేస్తాను, గంతులేస్తానని చెప్పుకుంటూ, మరోవైపు నేను ఆదివారం వేస్తే ప్రార్థనకి వెళ్తాను, బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్ళి ప్రేయర్ చేస్తానంటే అది వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైంది కాదు, దేవుని చిత్తమైంది కాదు. సంపూర్ణంగా ఉండాలండి, సంపూర్ణంగా దేవుళ్ళు ఎదగాలి. సగం సగం జీవించడం క్రైస్తవ జీవితం కాదు. ఉంటే లోకానుసారంగా ఉండు, లేకపోతే దేవుని వాక్యానుసారంగా ఉండు. రెండు ఉంటారంటే మాత్రం అది దేవునికి ఇష్టమైన జీవితం కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి నూతనంగా మార్చబడాలి.
ఏ విధంగా నూతన మార్చబడతావు? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందండి? కాగా ఎవడైనా క్రీస్తునందునడలా వాడు నూతన సృష్టి, పాత గతించిన, ఇదిగో సమస్తం నూతనమైన అంటుంది. నువ్వు నూతన సృష్టిగా ఉండాలి. నీ పాత జీవితము, నీ పాత ఆలోచనలు, పాత తలంపులు, ఈ లోకాన్ని అనుసరించి జీవించే జీవన విధానం మొత్తం కూడా వెళ్ళిపోవాలి. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిగా, అంటే ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ఇలా నువ్వు జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే లోకమంతా ఒక విధంగా ఈ లోకంలో గతించిపోయే వాటి వైపు, లేకపోతే శరీరం ఆశల వైపు, లోకాశలు పరిగెడుతూ ఉంటే, ధన విపక్ష వైపు పరిగెడుతూ ఉంటే, మనం దేవుని వైపు పరిగెడుతున్నాము, దేవుని వైపు పరిగెడుతున్నామా, దేవుని వాక్యం వైపు పరిగెడుతున్నామా, దేవుని మీద పూర్తిగా ఆధారపడి మనం జీవిస్తున్నామా అన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతిదినం కూడా. వాక్యం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నీ హృదయం ఏది ఉంటుందో అదే బయటకు వస్తుంది అంటున్నారు. నీ హృదయం దేనితో నింపబడి ఉన్నది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలను దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ హృదయంలో ఏలోక సంబంధమైన గతించిపోయే వాటిని భద్రపరుచుకున్నావా, లేకపోతే జీవము కలిగిన దేవుని వాక్యాన్ని నువ్వు భద్రపరుచుకుంటున్నావా? ఒకసారి నేను ఆత్మపరిశీలన చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. క్రైస్తవుడివని నువ్వు క్రిస్టియన్ అని ఇతరులకు చెప్పుకోవడం కాదండి. నీ క్రిస్టియన్ అని మెడలో శిలువలు వేసుకొని, సంకలో బైబిల్ పెట్టుకొని భక్తిపరమైన జీవితాన్ని కనబరుస్తున్నట్టు పైకి భక్తికరంగా ఉంటే లోపల మాత్రం దేవునికి నీ హృదయం దూరంగా ఉండడం, అది కాదండి దేవుడు కోరుకుంటూ. వ్యక్తిగతంగా ఎలాంటి సహవాసాన్ని, ఎలాంటి సంబంధాన్ని దేవునితో నువ్వు కలిగి ఉంటున్నావు? ఒక్కసారి నిన్ను ఆత్మపరిశీలన చేసుకో. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి నిన్ను ఆత్మపరిశీలన చేసుకో. నేను సరి చేసుకోవడానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం. నీ జీవితం మార్చబడాలి, నీ జీవితం సరిచేయబడాలి, దేవునికి నమ్మకంగా నువ్వు జీవించాలి. అదే దేవుడు నిన్ను నన్ను ఆశిస్తుంది. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటుంది అదేనండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యంని చాలా స్పష్టంగా గమనించినట్లయితే మనం క్రీస్తుని కలిగి ఉన్న వారమై ఉండాలి. ఈ లోక మర్యాదని, ఈ లోక సంప్రదాయాల నుండి మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. ఇలాంటి జీవితాన్ని ఈనాడు నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలా రాను రోజుల్లో చాలా శ్రమలు రాబోతున్నాయి, క్రైస్తవులకు చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ లోకంలో నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవించినప్పుడు, ఈ లోకంలో నువ్వు పూర్తిగా ఈ లోకం నుంచి ప్రత్యేకించబడి ఆయన మీద, అంటే ఈ లోక సంప్రదాయాలను, ఆచారాలను, వీటన్నిటిని పక్కన పెట్టేసేసి వాక్యం ఏం తెలియచేస్తుంది, దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, ఆ వాక్యాన్ని అనుగుణంగా నేను జీవిస్తున్నానా, లేకపోతే కొన్ని చర్చెస్లో, కొన్ని సంఘాలలో ఉండే ఆచారాలు, సంప్రదాయాలు ఏలోక సంబంధమైనవి ఉన్నాయి. రాను రోజుల్లో మనం గమనించినట్లయితే క్రిస్మస్ రాబోతుంది. ప్రపంచమంతా చాలా ఆర్భాటంగా పండుగ చేసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు? యేసుక్రీస్తు వారు జన్మించడానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం, మర్మం ఏమిటి, ఉద్దేశం ఏమిటని గ్రహించలేని వారిగా ఉంటారు. డాన్సులు వేస్తున్నారు, చిందులు వేస్తున్నారు, క్రిస్మస్ ట్రీలు పెడుతున్నారు, క్రిస్మస్ తాతలను ఊరేగిస్తున్నారు, మంచి మంచిగా ఆర్భాటాలు చేసుకుంటున్నారు, కొత్త వస్త్రాలు ధరిస్తున్నారు, నూతనంగా వారి గృహాలు నిర్మించుకుంటున్నారు, చర్చలను కూడా అందంగా నిర్మించుకుంటున్నారు. కానీ ఈ హృదయాన్ని ఏం చేస్తున్నారు? ఈ హృదయానికి ఏ విధంగా నువ్వు శుభ్రపరుస్తున్నావు? యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారంటే మరణించడానికే. నీ కొరకు, నా కొరకు, మనందరి పాపాల కొరకు మరణించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారండి. కానీ ఈ లోకం ఏదో మంచిదనా? ఈ లోకం ఏదో పరిశుద్ధంగా ఉందనా? ఈ లోకం ఏదో బాగుందనా? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఏముంది వాక్యం? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వసించలేదు కనుక వానికి అంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరుడా, లోకం మీద బాగుందని, లోకం మీద మంచిగా ఉందని కాదండి. లోకమంతా పాపంతో ప్రేమించినండి. ఎక్కడ ప్రేమించారు? ఎక్కడ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తానన్నారు. నీ కొరకు, నా కొరకు తన కుమారుని, అద్వితీయ కుమారుని దేవుడు ఈ లోకాన్ని పంపించున్నారు.
ఎందుకంటే ఎవరు కూడా నరకంలో పడిపోకూడదని, ఆ నిత్యమైన నరకాగ్నిలో కాలబడకూడదని. ప్రభునందు ప్రేరణ సహోదరి సహోదరుడా, విశ్వాసం నుంచి నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించుకొని వాడవుతావు. కొందరు అవిశ్వాసులు అయిపోయారు ఈ రోజుల్లో. చూడండి, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే దేవుని వాక్య విధంగా తెలియచేస్తూ ఉంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమును గుడ్డితనముగా కలుగు చేసింది. ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో గతించిపోయే వాటి వైపు పరుగులెడుతున్నప్పుడు దేవుని కార్యాలు నువ్వు ఏ విధంగా చూడగలవు? నువ్వు దేవుని మీద, దేవుని వాక్యం ఏం చెప్తుందని, దేవుని వాక్యానికి ఏ విధంగా నేను జీవించాలని తెలుసుకోకుండా ఈ లోకం ఏది చెప్తుంది ఆ గొర్రెలాగా, పిచ్చి గొర్రెలాగా వెళ్ళిపోవడం కాదు, గొర్రెల మందలాగా. నువ్వు గొర్రెలాగా వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నావా, లేకపోతే ఈ లోకం వైపు పరుగులెడుతున్నావా? మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ కాపరి దగ్గరికి వస్తున్నావా, లేకపోతే అపవాది దగ్గరికి వస్తున్నావా? ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడలేకపోతున్నావంటే, ఆ కార్యాలు నువ్వు నమ్మలేకపోతున్నావంటే అవిశ్వాసాన్ని అపవాది నీ మీద ఆ విధంగా ఉంచున్నాను. ఎందుకంటే నువ్వు దేవుని కంటే కూడా పూర్తిగా ఈ లోకంలో గతించిపోయే వాటి మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నావు కదా. గుడ్డివారిగా మార్చబడ్డావు, నువ్వు గుడ్డివారిగా మార్చబడ్డావు. దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు అంటే విశ్వాసం అనేది చూపుని కలుగు చేస్తూ ఉంది. విశ్వాసం అనేది జీవము కలిగినదై ఉంటుంది, అవిశ్వాసం అంధకారమై ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, అవిశ్వాసంతో ఉన్నావా, విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. యేసుక్రీస్తు వారు అంటారు, ఎన్నిసార్లు స్వస్థపరిచినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని. ఈ రోజున క్రైస్తవులకు ఇలాంటి విశ్వాసం లేకపోయింది, అవిశ్వాసులు అయిపోయారు. అందుకే వాక్యం తెలియజేస్తుంది కదా, అవిశ్వాసుల నేత్రములు గుడ్డితనంగా అపవాది చేస్తున్నాడు. అపవాది ఈ లోకమునకు నాయకుడిగా ఉన్నాడండి. గుడితనంగా దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. అపవాదికి నువ్వు దాసుడు అయిపోయి ఉన్నావేమో, అపవాది మీద నువ్వు పూర్తిగా ఆధారపడి ఉన్నావేమో. ఎందుకో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అపవాది అనడా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నాకు సాగిలపడని అంటారు కదా. చూడండి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే 3వ వచనం నుంచి, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలుగా ఆజ్ఞాపించమని ఆయనతో అనెను. అందుకు ఆయన, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాలని వ్రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము, ఆయన నిన్ను కూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మయమును ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, నీ ప్రభువైన దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను దేవుడు గద్దిస్తూ ఉన్నారు. ఈ లోకానికి నాయకుడిగా అపవాది ఉన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసి, నాకు మొక్కు, నీ లోక సంబంధాన్ని అందిస్తాను, నన్ను ఆరాధించు, నీకేం కావాలో అది ఇస్తాను, ఈ రాజ్యాలను నీకు ఇస్తాను. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి శోధన ఎన్నో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసి అపవాది చేస్తాను. ఎందుకంటే అపవాది ఈ లోకానికి నాయకుడిగా ఉన్నారండి. మీరు అనుకోవచ్చు, నేను అన్నింటిని జయిస్తున్నాను, నేను అన్నింటిని ఎట్లాగైనా సాధించగలను, నీలో నువ్వు అనుకుంటున్నావేమో. జ్ఞాపకం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా, అపవాది ఉచ్చులో నువ్వు పడిపోయి ఉన్నావేమో. ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తున్నావా? క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, సెలబ్రిటీల వైపు పరిగెడుతున్నావు, లేకపోతే పలానా హీరోలు వాళ్ళ రోల్ మోడల్గా చేసుకుంటున్నావు. రోల్ మోడల్గా ఎవరు ఉండాలండి నీకు హీరోలుగా ఎవరున్నా తెలుసా? బైబిల్లో దేవుని కొరకు హతసాక్షులుగా జీవించిన వారు, మరణించిన వారిగా ఉండాలండి. నీకు దేవుని కొరకు, స్వార్థ పరిచయం కొరకు ఎందరో దైవ సేవకులు హతసాక్షులుగా మార్చబడ్డారు. వారు నీకు హీరోలుగా ఉండాలి, వారు నీకు సెలబ్రిటీలుగా ఉండాలి.
సెలబ్రిటీలు హీరోలు ఉన్నాయి, వీళ్ళందరూ జీరోలు అండి. రేపటి రోజు నరకంలో కాల్చబడతారు వీళ్ళందరూ. మీరు అనుకుంటున్నారేమో వీళ్ళందరూ హీరోలకు మంచిగా జీవించారు. ఆ హీరోలు, కొంతమంది హీరోల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, వారు చేసే మంచి పనులు వాళ్ళకి ఎలాంటి రక్షణ ఇవ్వవు. ఏ హీరోకైనా, ఏ సెలబ్రిటీకైనా ఈ లోకంలో నువ్వు చేసే మంచి మానవునితో దేవుని ముందు మురిగుడ్డలుగా ఉంది. చేసే మంచి పనులు, చేసే ఉపకారాలు ఇవేవి కూడా రక్షణకు సంబంధం లేవండి. వ్యక్తిగతంగా ప్రభు పాదాల దగ్గరికి రావాలి, నీ పాపములు కడగబడాలి. నువ్వు చేసే నీతికారుల మంచి పనులకు నీ రక్షణకు సంబంధమే లేదు. మానవునితో దేవుని ముందు మురిగుడ్డలుగా ఉంది, జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినం మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం నీతిమంతులుగా ఉండాలంటే ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి, మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండడం కాదు. దేవుని దృష్టిలో మొట్టమొదటి నీతిమంతులుగా ఉండాలి. మనుషుల దృష్టిలో పై భక్తి గల వారికి, మంచి వారికి నటించడం కాదని. దేవుని తెలుసు సమస్తం. ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో దేవుని తెలుసు. ఒక్కసారి నేను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ లోకానికి అపవాది నాయకుడికి అధిపతిగా ఉన్నా. ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తున్నావా, లేకపోతే దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి నేను ఆత్మ పరిశీలన చేసుకో. యేసుక్రీస్తు వారు అంటున్నారు, వాక్యమును గమనించినట్లయితే చాలా స్పష్టంగా రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే, మనం ఇంతకుముందు ఈ వాక్యం ధ్యానం చేసుకుని ఉన్నాం. రోమా 12 2వ వచనం గమనించినట్లయితే, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నూతనంగా మార్చబడాలి. మనం రూపాంతరం చెందబడాలి. ఎవరిలో రూపాంతరం చెందబడాలి? యేసుక్రీస్తు వారిలో. ఈ పాత జీవితము గతించిపోయే జీవితమైనది, కానీ యేసుక్రీస్తు వారికి జీవించి మనకిచ్చే జీవితము శాశ్వత కాలం ఉండేది. జీవజలము నీకు దయచేస్తానని యేసుక్రీస్తు వారు అంటున్నారు. మనం ఆయన దగ్గరికి వస్తున్నామా, లేకపోతే లోకంలో గతించిపోయే వాటిపై పరుగులెడుతున్నాం? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును మనం మరలా రేపటి దినం యథావిధిగా మనం కొనసాగిద్దాం. ఒకసారి మేము మమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకోనండి. ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆశపడుచున్నారు. ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తున్నావా, వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నావా, లోక మర్యాదను అనుసరించి జీవిస్తున్నావా, లోకంలో గతించిపోయే వాటిని పరుగులెడుతున్నావా, శాశ్వతమైన నిత్య జీవం వైపు నువ్వు పరుగులెడుతున్నావా? ఒక్కసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకో. అనుదినం ఏమైనదో, దేవుని చిత్తం ఏమైనదో దేవుని వాక్యం ద్వారా నిన్ను ఆత్మ పరిశీలన చేసుకొని నీ జీవితం రూపాంతరం చెందబడి, నీ మనసు మారి రూపాంతరం చెందబడి ప్రభు పాద చెందుకొచ్చి దేవునికి ఇష్టమైన జీవితాన్ని, దేవుని చిత్తం ఏమైనా దాని ప్రకారం జీవించడానికి నీ జీవితాన్ని సరిచేసుకోమని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరిశుద్ధమైన దేవ, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు ఇస్తున్న ప్రభువా జీవము కలిగిన లేఖనాలను బట్టి స్తోత్రాలు. ఈ లోకమును, వాటి మర్యాదను మీరు అనుసరింపవద్దు అంటున్నారు నాయన. నేను ఈ లోకానికి చెందిన వాడిని కాదంటున్నారు ప్రభువా. అవును నాయన, మీ బిడ్డలమైన మేము ప్రభువా ఈ గతించిపోయే వాటి ప్రభువా, లోకంలో ప్రభు నశించిపోయే వాటిపై పరుగులెడుతూ మీకు దూరం అయిపోయినా మేము ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ప్రభు మీ చిత్తం ఏమైనదో ప్రభువా, ఉత్తమమైనది, అనుకూలమైనది ఏమైనదో, సంపూర్ణమైనది ఏమైనదో ప్రభు మేము గ్రహించి మా జీవితాలను సరి చేసుకుని ప్రభువా మీకు ఇష్టమైన జీవితాలను మేము జీవించలాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. క్రైస్తవ జీవితంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన శత్రువు, రెండవ శత్రువు ఈ లోకమే ఉంది ప్రభువా. మొట్టమొదటి శత్రువు శరీరమై ఉండగానైనా, రెండవ శత్రువు ప్రభువా ఈ లోకమై ఉండగా ప్రభువా, ఈ లోక విషయంలో ప్రభువా మేము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో ఒక్కసారి ప్రభు అనుదినం మేము ఆత్మ పరిశీలన చేస్తున్నాం ప్రభువా. ఇంతకాలం అయితే ప్రభు ఎలా జీవించామనేది కాదు, కానీ ప్రభువా ఈ కొన్ని ప్రభు నూతన సృష్టిగా మేము ఉంచబడలాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ లోక మర్యాదను గతించిపోయే వాటి ప్రభువా మేము పరుగులెత్తకుండానైనా మా జీవితాలు సరిచేయబడలాగా మీ కృప చూపించండి ప్రభువా. ఈ లోకం వైపు కాకుండానైనా పరలోకం వైపు మేము పరిగెత్తులాగిన ప్రభువా, పరలోకం వైపు మా దృష్టి నిలిపోలాగిన ప్రభువా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారి ఆలోచన, వారి తలంపులు ప్రభువా, వారి నడవడికి ఏమైనదో మీకు తెలుసు. నేను మీకు ప్రభువా మిమ్మల్ని మెచ్చిన వారుగా ప్రభువా, మిమ్మల్ని గణపరిచేవారుగా, మిమ్మల్ని కీర్తించేవారుగా ప్రభువా మీకు ఇష్టమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండేలాగా మీ కృప చూపించమని మీరు ఇచ్చిన ప్రభు గొప్ప ధన్యతను బట్టి ప్రభువా, ఎందరైతే మీ వాక్యం వింటున్నారు ప్రభు అందరి హృదయాల ప్రభు మీ వాక్యం ఫలించి ప్రభువా వ్యర్థంగా పోకుండా ప్రభు అపాదించి దొంగిలించకుండా నాయన వారి హృదయాలను భద్రపరచుకొని ఫలించలాగా మీ కృప చూపించమని ఈ దినమంతేనైనా మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత మాతో ఉంచి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుని యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో
స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా కనికరం, ఆదరణకర్త పరిశుద్ధాత్మని కనీన సహవాసం సమాధానం సకల పరిశుద్ధులకు సకల విశ్వాసులకు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు.